2047 వరకు కష్టపడతా. దేవుడు నాకు ఎప్పటి వరకు టైం ఇస్తాడు? నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు. వికసిత్ భారత్ కళ నెరవేరుస్తూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. మరో 2 దశాబ్దాల క్రియాశీల రాజకీయాల్లో ప్రజలకు ప్రధాని సంకేతం. ఆయన సంకేతం ఇయ్యలే. ఆయన ఏమనన్నాడు? 2047 వరకు నేను సేవ చేస్తానన్నాడు. నేను అసలు ఈ స్టేజ్ వరకు రావడమే చాలా గొప్ప. నన్ను భగవత్ సంకల్పం నాకు కార్యం అందజేస్తుంది, నేను చేయనికి ప్రయత్నం చేస్తున్నా. సఫలమైతనా విఫలమైతనా అది భగవత్ సంకల్పం అని చెప్పైనా మాట్లాడాడు. మాటలు ఎట్లా రాస్తానంటే ఆంధ్రజ్యోతోళ్ళు రేవంత్ అన్న జ్యోతోళ్ళు ఎట్లా రాస్తారనంటే ఈయన ఇట్లనే మాట్లాడేసిండు, రాజకీయ తెరలేపేసిండు అని చెప్పి మాట్లాడేస్తారు. వికసిత్ భారత్ కళ సాకార్యం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇండియా టీవీ సలాం ఇండియా షోలో ఆయన మాట్లాడారు. దేవుడు తనతో ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తుందన్నారు. దేవుడు తనకు దారి చూపించడమే కాకుండా శక్తినిచ్చాడని 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడని విశ్వాసం ఉందని చెప్పారు. ఈ భూమి మీద ఇంకా తను ఎక్కాల్సిన మెట్లేవి లేవన్నారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న మోదీ ఈ వ్యాఖ్యల ద్వారా మరో 2 దశాబ్దాల దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 400 సీట్ల నినాదం బీజేపీది కాదని, జనం నుంచి వచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల పాలనలో ఇతర పార్టీల నుంచి ఇచ్చిన మద్దతును గమనిస్తే తాము 400 బలాన్ని ఎప్పుడో సంతరించుకున్నామని స్పష్టమవుతుందని అన్నారు. బిల్లుల్ని పెండింగ్. గత ప్రభుత్వం నుంచి క్లియర్ కాని బకాయిలు. విద్యార్థులకు 5 ఏళ్లుగా ఫీజులు స్కాలర్షిప్లు పెండింగ్. అబ్బా, ఇప్పటికీ రేవంత్ జ్యోతి రాసిందిరా నాయన మనం చెప్పిన మాట. 5,600 కోట్లు, నెక్స్ట్ వచ్చేసరికి 5,600 కోట్లు, అది సుమారు 8,000 కోట్లు అవుతుంది. ఇప్పటికీ 5,600 కోట్లు. సుమారు 6,000 కోట్లకు చేరిన ఫీజు రియంబర్స్మెంట్. వైద్య ఆరోగ్య శాఖ బిల్లును బకాయిలు 3,000 కోట్లు. సర్కారు దవాఖానాల్లో మందులకు చెల్లింపులు శూన్యం. ఉద్యోగాల సప్లిమెంటరీ బిల్లుకు 4,000 కోట్లు అవసరం. ఖజానాలో సొమ్ము లేక క్లియర్ చేయమని సర్కారు. ఒకే నెలల్లో మైనస్లోకి జారుకుంటున్న ఖజానా. అప్పుల అసలు, వడ్డీలు, వేతనాలు భారమే ఎక్కువ. 5,600 కోట్ల ఫీజు రియంబర్స్మెంటు, 3,000 కోట్ల మెడికల్ రియంబర్స్మెంటు. మెడికల్ షాప్లలో మందులు లేకపోయి, డయాగ్నోస్టిక్ సెంటర్లకు పైసలు ఇవ్వకపోయి, ఆరోగ్యశ్రీ బిల్లులు 1,200 కోట్లు. ఫిర్బీ కాంగ్రెస్ ఏమంటుంది? అప్పుడు నిర్మాణాలు వద్దు, నిర్ణయాలే ముద్దు అని అన్న రేవంత్ అన్న సర్కార్ ఇవాళ నిర్మాణాలకు ఎంత పెద్ద పీపీటీ వస్తుందో ఒకసారి మీరు చూడండి. మూసి శుద్ధి బ్యూటిఫికేషన్ అది అవసరమా? ఇది ఇంపార్టెంటా ఇప్పుడు మనకున్న పరిస్థితులలో? జర సభలు, వేదికలు, సోనియమ్మను విలుసుడు జర తక్కువ చేసుకొని, ఈ ప్రాపగెండా మెషినరీ జర తక్కువ చేసుకుంటే ఆ బడ్జెట్ ఇందులో మనకు వనుకొస్తుంది. రేవంత్ అన్న అధికారికంగా పెద్ద ప్రోగ్రాములు చేసి పైసలు అక్కడిక్కడ చేసుడు కంటే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి బద్మాష్ల తెలంగాణ మొత్తం నింపి, ఉద్యమకారులను దూరం చేసి, తెలంగాణ ఉగ్రవాదులను సంక కింద పెట్టుకొని పరిపాలిస్తే అది తట్టుకోలేక భగ్న హృదయులై దారి తప్పి కాంగ్రెస్కి ఓటేసిర్రు రేవంత్ అన్న. సో మీరైనా ఒక సరైన దారిలోకి వచ్చి రాజకీయం చేస్తారని భావిస్తూ కోరుతూ మిమ్మల్ని ప్రాధేయపడుతుంది చిత్రగుప్త. ఇది చూడుర్రి ఫ్రెండ్స్, ఈ కమెంట్ మీరు మనసులో పెట్టుకోండి. దీని మీద విశ్లేషణ సరైన సమయం వచ్చినప్పుడు నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు దాన్ని విశ్లేషిస్తే దాని లాభం లేదు. ఆనాడు లారీకి అద్దం పగులితే గిరీష్ గారికి ఈరోజు గుర్తున్నది ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు. నేను కూడా ఇది గుర్తుపెట్టుకుంటా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఐఐటిఎన్లకు ఉద్యోగాల కరువు. ఈ ఏడాది 7,000 మందికి దొరకని కొలువులు. ఏటా పెరుగుతున్న సమస్య. బిట్స్లోనూ ఇదే పరిస్థితి. చాట్ జీపీటీ పలు దేశాల్లో ఎన్నికల ప్రభావంతోనే పూర్వ విద్యార్థుల సాయం కోరుతూ ఐఐటీల లేఖ. సుమారు 10% కంటే ఎక్కువ ప్లేస్మెంట్స్ కాలేదంట ఐఐటీలలో. సిమిలర్ కేస్ బిట్స్ పిలానీలలో. ఎవరైతే అలుమిని ఉంటుందో, పాత విద్యార్థులు ఎక్కడైతే పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకందరికీ సిబ్బంది లేఖలు రాస్తుందట మీ జూనియర్లకు ప్లేస్మెంట్లు ఇప్పించాలని.
ఈ డేటా మీ మనసులలో గట్టిగా పార్క్ చేసుకోండి. సందర్భం వస్తుంది, దీన్ని ఒక రాజకీయ ముద్ద చేస్తారు. చేసినప్పుడు మన చిత్రగుప్తు దీని మీద జవాబిస్తుంది. ఇప్పుడు దాన్ని ఇచ్చినా ఫాయిదా లేదు. అందుకనే మీ టైం నేను వృధా చేయదలుచుకోలేదు. ఇది జస్ట్ మీ మనసులలో పార్క్ చేసి పెట్టుకోండి. ఎల్ఎన్టీ సంస్థ రిపేర్లకు ఒప్పుకుందంట అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. వాట్ ఎవర్ ది కాస్ట్ దట్ వుడ్ ఇంకర్, ఆ ఖర్చును ఎల్ఎన్టీ భరిస్తుందనని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ రిపేర్లు స్టార్ట్ చేస్తుందనని, వచ్చే వానాకాలం లోపు ఈ వరదల ధాటికి మళ్ళా ఇంకా కుప్పగూలకుండా ప్రాజెక్ట్ని కాపాడుకునే దిశగా ఇక పనులు మొదలు పెడుతుంది, ప్రయత్నాలు మొదలు పెడుతుంది అని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన స్పీచ్లో మాట్లాడినారు. బట్ ఆల్రెడీ ద పర్పస్ హ్యాస్ బీన్ డిలేడ్ సార్. ఇప్పటికే చాలా రోజుల డిలే అయింది. రంధ్రం కూడా పడ్డదని చెప్పి పేపర్లలో వచ్చింది. సో మీ రాజకీయ లంకెబిందెల కోసము ప్రాజెక్టులను నాశనం చేయకుండ్రి. కేసీఆర్ చేసిన తప్పులు మీరు చేయకుండ్రి. ఎందుకంటే ఇది ట్యాక్స్ పేయర్ల మనీ. ట్యాక్స్ పేయర్ల మనీలా మీరు గండి కొట్టకుండ్రి. మీ ఆర్ ట్యాక్సో, యూ ట్యాక్సో, ఆర్ఆర్ఆర్ ట్యాక్సో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ట్యాక్సులకు తెలంగాణ ప్రజలను బలి చేయకుండ్రి. ఎందుకంటే మే భారత్ కా ఆర్ భారత్ దేశ్ మేరా, మే రహూं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. Signing off, me Girish Daramoni, Mana Chitragupta. Please do follow, subscribe all the right wing channels of Telangana. చిత్రగుప్త్కి కూడా మీ సహాయం అవసరం. అట్లనే పుప్పాల రజనీకాంత్, భరతవర్ష, అమోఘ్, రిఫ్లెక్షన్, జర్నలిస్ట్ సిద్ధు, వీళ్ళందరూ మీ ఆదరణ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు సంకల్ప బలంతో ప్రయత్నం చేస్తూ పోరాడుతున్నారు. నేను స్వార్థపరుణ్ణైతే నా ఛానలే చూడుండ్రి అని చెప్తా. వాళ్ళు మస్తు కష్టపడుతున్నారు. వాళ్లకు మీ ఆదరణ అవసరం. ఓ ధ్రువరాటి గాని మీద మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తామో కష్టపడుతున్న ఈ కష్టజీవులకు సంకల్పానికి కూడా మనము కొంచెం సహాయం అందించాలి. సో ప్లీజ్ డూ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ చిత్రగుప్త్. మీ ఆదరణనే మాకు ఒక గొప్ప మోటివేషన్. వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ ఇంకొక కొత్త ఛానల్తో కూడా వస్తాం. మీకు కంటెంట్ని మీకు అనుకూలంగా ఉంచనీకే, దాని పేరు అవన్నీ మేము రివీల్ చేస్తాం. సో యాజ్ ఆన్ టుడే మీ చిత్రగుప్త్, మన చిత్రగుప్త్ అన్ఫిల్టర్డ్ రూపంలో కూడా మీ దగ్గర ఉన్నది. సో ప్లీజ్ డూ సపోర్ట్ చిత్రగుప్త్ ఇన్ ఆల్ యాంగిల్స్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. జై హింద్.